ముక్కోటి ఏకాదశి నాడు ద్రాక్షారామంలో ఘోర అపచారం వెలుగు చూసింది. ద్రాక్షారామం కోనేరు వద్ద భక్తుల పూజలు అందుకునే కపిలేశ్వర స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హరిహరులకు ప్రీతిపాత్రమైన వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి అభిషేకం కోసం వచ్చిన అయ్యప్ప స్వాములు శివలింగం పానవట్టం ధ్వంసమై ఉండడాన్ని గుర్తించారు. జరిగిన అపచారంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేయగా ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా ఆలయానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ను రప్పించి వివరాలను సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు 4 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఎస్పీ సమీపంలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిందితులను తక్షణమే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. స్వామి శరణం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మన ద్రాక్షారామం క్షేత్రంలో సప్త గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి కపిలేశ్వర ఘట్టంలో వేయించేసిన ఈ యొక్క శివలింగాన్ని మరి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి గత రాత్రి ఎవరో దుండగులు ఈ యొక్క శివలింగాన్ని ధ్వంసం చేశారు. మరి దీనిపై మన ఆలయ ఈవో గారు స్పందించి మరి హిందూ ధర్మ పరిరక్షణకై మనం హిందూ సమ్మేళనాలు అవి చేస్తూ ఎంతో ఉద్యోగంగా చేస్తుంటే ఇటువంటి పరిణామాన్ని ఎవరు చేశారనేది మేము దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై చర్యలు తీసుకోవాలని మా అయ్యప్ప స్వాములు కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. 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 చాలా కట్టుకుంటారు కాలు బాగా ఉంటుందండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.